హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో జీడీఎస్ ఆన్లైన్ ఏ విధంగా చేయాలనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పోస్టల్ శాఖలో 21,413 ఉద్యోగాల భర్తీ కొరకు భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అలాగే దీని యొక్క క్వాలిఫికేషన్ కేవలం 10వ తరగతి పాస్ అయ్యింటే సరిపోతుంది. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఎటువంటి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బార్లో జీడీఎస్ ఆన్లైన్ అని టైప్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఉంది కదా ఇండియన్ పోస్ట్ జీడీఎస్ ఆన్లైన్ అని, దాని మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ స్టేజ్ 1 రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మీ యొక్క మొబైల్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క మెయిల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ మీద క్లిక్ చేయండి. అలాగే అప్లికెంట్ నేమ్ దగ్గర వచ్చి మీ యొక్క 10th క్లాస్ మెమోలో నేమ్ ఏ విధంగా ఉంటే ఆ విధంగా ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ మెమోలో ఉన్నట్టు ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీ యొక్క జెండర్ మెయిలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ కమ్యూనిటీ దగ్గర వచ్చి మీ యొక్క క్యాస్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అలాగే మీరు 10వ తరగతి ఏ స్టేట్లో పాస్ అయ్యారనేది ఆ స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే 10th క్లాస్ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఆ ఇయర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ క్యాప్షాను ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మనం ఇందాక రిజిస్ట్రేషన్ చేసాం కదా, ఆ యొక్క డీటెయిల్స్ ఇక్కడ పైన రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ ప్లీజ్ కంటిన్యూ ఫిల్లింగ్ యువర్ డీటెయిల్స్ బిలో అని ఉంది కదా, ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఆర్ యు ఏ పర్సన్ విత్ డిజేబిలిటీ అని ఉంది కదా, దాని దగ్గర మీరు హ్యాండిక్యాప్డ్ అని అడుగుతుంది. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకవేళ హ్యాండిక్యాప్డ్ కాకపోతే నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ లాంగ్వేజ్ స్టడీస్ ఇన్ సెకండరీ స్కూల్ దగ్గర మీరు 10th క్లాస్ ఏ లాంగ్వేజ్లో చదివారనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వెదర్ ఎంప్లాయిడ్ దగ్గర నో సెలెక్ట్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ చూపిస్తుంది కదా, ఫార్మేట్ వచ్చేసి జేపీజీలో అప్ టు 50 KB 200 DPIలో ఉండాలి ఫ్రెండ్స్. అలాగే డైమెన్షన్స్ వచ్చేసి 200-230 పిక్సెల్స్లో ఉండాలి ఫ్రెండ్స్. తర్వాత మీ యొక్క సిగ్నేచర్ని ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్ టు 20 KB ఉండేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. సిగ్నేచర్ అప్లోడ్ చేశాక ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది ఒకసారి క్లియర్గా చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చెక్ బాక్స్లో టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్ అయినట్టుగా చూపించడం జరుగుతుంది. అలాగే మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ రావడం జరుగుతుంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు కాపీ చేసుకోండి. అలాగే కంటిన్యూ టు అప్లై అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసి అలాగే నెక్స్ట్ కింద సర్కిల్ అప్లయింగ్ ఫర్ అని ఉంది కదా, మీరు దరఖాస్తు చేస్తున్న స్టేట్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేశాక నెక్స్ట్ ఇక్కడ క్యాప్చాను ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మీ యొక్క డోర్ నెంబర్ని ఎంటర్ చేయండి. హౌస్ నెంబర్ ఎంటర్ చేశాక నెక్స్ట్ మీ యొక్క స్ట్రీట్ నేమ్ని ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క సిటీ నేమ్ లేదా విలేజ్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. అలాగే నెక్స్ట్ మీ యొక్క మండల్ నేమ్, అదేవిధంగా మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ యొక్క పిన్ కోడ్ని ఎంటర్ చేసి
మీ యొక్క ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా రైట్ సైడ్, ఇక్కడ ఈ చెక్ బాక్స్ మీద టిక్ చేయండి. ఆటోమేటిక్గా ప్రజెంట్ అడ్రస్ ఇక్కడ విజిబుల్ అవుతుంది. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ దగ్గర ఇక్కడ సెలెక్ట్ బోర్డు ఉంది కదా, సెలెక్ట్ బోర్డు దగ్గర మీ యొక్క 10th క్లాస్ బోర్డు నేమ్ను సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ రిజల్ట్స్ టైప్ దగ్గర గ్రేడ్సా లేదా పాయింట్సా అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ సబ్జెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ సెలెక్ట్ సబ్జెక్ట్ దగ్గర సెకండ్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏ సబ్జెక్ట్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంగ్లీష్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, 10కి ఎన్ని పాయింట్స్ వచ్చాయి, అలాగే తెలుగులో ఎన్ని పాయింట్స్ వచ్చాయి, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, హిందీ, ఇలా ఏ సబ్జెక్ట్లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి అనేవి మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనము ఏ డివిజన్లో అయితే అప్లై చేయాలనుకుంటున్నామో ఇక్కడ ఆ డివిజన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ డివిజన్ దగ్గర క్లిక్ చేస్తే ఇందాక మనం ఏదైతే స్టేట్ సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్టేట్లో ఉన్న డివిజన్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. అందులో మీరు ఏ డివిజన్కి అప్లై చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ప్రిఫరెన్స్ పోస్టులు రావడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్, అలాగే సెకండ్ ప్రిఫరెన్స్, అలాగే థర్డ్ ప్రిఫరెన్స్, అలా మనం ఏ పోస్టులకు అయితే ముందు ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నామో, ఎక్కడైతే ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నామో అలా 1 by 1 అలా ఆర్డర్ ప్రకారం మొత్తం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్రింద డిక్లేర్ దగ్గర చెక్ బాక్స్లో టిక్ చేసి సేవ్ అండ్ ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, జీడిఎస్ ఆన్లైన్ చాలా ఈజీగా మనమే ఆన్లైన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ అప్లికేషన్ని ఇలా ప్రింట్ తీసుకోవచ్చు లేదా పీడిఎఫ్లో కానీ మనం సేవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.